డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపు, అడవుల పునరుద్ధరణకు అటవీ శాఖ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనుషులు చేరుకోలేని దట్టమైన అటవీ ప్రాంతాల్లో సైతం వృక్ష సంపదను పునరుద్ధరించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త సీడ్ బాల్స్ కార్యక్రమంలో లక్ష్యంగా పెట్టుకున్నటువంటి 2.5 కోట్లకు బదులుగా ప్రజల భాగస్వామ్యంతో 3.80 కోట్ల సీడ్ బాల్స్ను అటవీ శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ను సిబ్బంది సహాయంతో వెదజల్లగా ఇప్పుడు మిగిలిన వాటిని డ్రోన్ల ద్వారా మారుమూల అటవీ ప్రాంతాల్లో చల్లుతున్నారు. చింతూరు అటవీ డివిజన్లో క్షీణించిన 440.50 హెక్టార్ల అటవీ ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వర్షాకాల పరిస్థితులకు అనుగుణంగా కంసులూరు, మర్రిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకులకు విస్తరించనున్నారు. వేప, చింత, నేరేడు, ఉసిరి, నల్లమద్ది, రేల, తాని వంటి దేశీయ జాతుల విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్ ద్వారా పచ్చదనం పెంపుతో పాటు జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.